ఓకేనా. ఇప్పుడు మనము ఈరోజు మనం ఏం చేస్తామంటే జస్ట్ నీకు రౌటర్ అంటే ఏంటి, జస్ట్ ఊరికే అంటే రౌటర్ ఇంట్రడక్షన్ లాగా, అంటే ఒక 2 కంప్యూటర్స్ మనం ఎలా కనెక్ట్ చేస్తాము దాని గురించి మాత్రమే ఈరోజు, సరేనా. ఇప్పుడు ఫస్ట్ మనము ఇప్పుడు 2 పీసీస్ ఉన్నాయి, ఓకేనా. ఇలా నేను 2 పీసెస్ పెట్టాను. ఇప్పుడు ఈ 2 పీసెస్ని కమ్యూనికేట్ చేయాలి అంటే మనము ఒక కేబుల్, ల్యాన్ కేబుల్ అంటాం దాన్ని, ఓకేనా. ల్యాన్ కేబుల్ అనేదాన్ని మనము దీనికి దీని మధ్యలో ఇన్సర్ట్ చేస్తాం. నీకు ఒక్కసారి ఆ ల్యాన్ కేబుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా. ల్యాన్ కేబుల్స్ అనేవి ఇట్లుంటాయి, నువ్వు మన కంప్యూటర్ ల్యాబ్లో చూసింటే ఎన్నో ఉంటాయి ఇట్లాంటి వైర్లు, ఓకేనా. ఈ ల్యాన్ ఇక్కడ ఫస్ట్ ఎండ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఎండ్ వచ్చి ఫస్ట్ పీసీకి, సెకండ్ వచ్చి రెండో పీసీకి కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేయడం అంటే ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఓకేనా, నీకు ఇట్లాంటిది ఒకటి ఉంటుంది, ఓకేనా. మన పీసీ వెనకాల ఇలాంటిది ఒకటి ఉంటుంది, లేదంటే మన ల్యాప్టాప్లో సైడ్లో ఉంటుంది, ఓకేనా. నేను నా ల్యాప్టాప్ కూడా సైడ్ తీసి ఒకసారి వీడియో తీసి నీకు దానిలో యాడ్ చేసి పెట్టేస్తాను, ఓకేనా. నువ్వు ఆ ల్యాన్ కేబుల్ ఉంది కదా, ఈ ల్యాన్ కేబుల్, ఓకేనా, ఈ ల్యాన్ కేబుల్ దీని లోపలికి ఇన్సర్ట్ చేయాలా, ఏది ఫస్ట్ పీసీలోకి, అలానే సెకండ్ పీసీలోకి, ఓకేనా. ఇన్సర్ట్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక్క నిమిషం, ఎక్కడ పోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఫస్ట్ వైర్ ద్వారా కనెక్షన్ ఇద్దాం, ఓకేనా. ఇది నీకు ఎమ్యులేటర్ లాగేది, అంటే నువ్వు ఇప్పుడు ఒక నెట్వర్కింగ్ నేర్చుకోవాలంటే మనకి దాదాపు 5-6 పీసీలు లేదంటే 10 పీసీలు అవసరం. మనం అంత 10 పీసీలు అన్ని కొనుక్కొని పెట్టలేం కదా, కాబట్టి ఇది ఒక మనకి ఎమ్యులేటర్ లాగా, అంటే ప్రాక్టీసింగ్ లాగా, ఓకేనా. ఇక్కడ ఈ వైర్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఈ వైర్ల గురించి మళ్ళీ చెప్తాను, సీరియల్ కేబుల్ అవన్నీ ఉంటాయి నీకు మళ్ళా. ఫస్ట్ ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ అంటే ఈ పోర్ట్ పేరు, ఓకేనా. దీన్ని ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్ అంటాం, అట్లనే గిగాబిట్ ఈథర్నెట్ పోర్ట్ అంటాం, ఓకేనా. గిగాబిట్ అంటే కొంచెం ఎక్కువ, ఫాస్ట్ ఈథర్నెట్ అంటే నార్మల్ జీబీలో వస్తుంది, ఓకేనా. అట్లా దీనికి పేరు ఇది, ఓకేనా, ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్ అనేది, ఓకేనా. నార్మల్ పీసీస్లో అంతా ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇటుపక్క కనెక్ట్ చేశాను, ఓకేనా. ఇటుపక్క కూడా ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్కి నేను కనెక్ట్ చేశాను, ఓకేనా. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఒక నెట్వర్క్, అంతే కదా. నెట్వర్కింగ్ అంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎన్ డివైసెస్ తీసుకోవాలి నెట్వర్క్ కదా. ఇప్పుడు ఇది ఒక నెట్వర్క్ అనుకో, ఇప్పుడు ఈ రెండింటిలో కమ్యూనికేషన్ చేయాలంటే మనకి ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి నుంచి పూనాకు వచ్చావు, ఓకేనా. ఇప్పుడు పూనాలో కలవాలనుకుంటాను అంటే నేను ఏం చెప్తాను, అడ్రస్ చెప్తా కదా, అడ్రస్ పట్టుకుని నువ్వు వస్తావు కదా. అలానే దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, ఓకేనా. దాన్ని ఏమంటామంటే ఐపీ అడ్రస్ అంటాం. అదొక చాప్టర్ ఉంది, ఏది ముందు వస్తుంది చాప్టర్, ఓకేనా. అండ్ దీని తర్వాత అంటే ఓఎస్ఎం మోడల్ తర్వాత వస్తుంది, ఇంకా ఓఎస్ఎం మోడల్ కూడా స్టార్ట్ చేయాలి. నీకు ఫస్ట్ డివైసెస్ ఎట్లా కనెక్ట్ చేస్తాం అవన్నీ చెప్పినాక ఓఎస్ఎం మోడల్ చెప్తే అర్థమవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ ఇది చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఒక నెట్వర్క్లో కమ్యూనికేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఎమ్యులేటర్లో చూపిస్తాను, లేదంటే ఫస్ట్ రియల్ డివైస్లో చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ వైఫై ఉంది కదా, వైఫై మీదకి నొక్కినాక ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఓకేనా. ఆ ఇంటర్నెట్ సెట్టింగ్స్ మీదకి వెళ్ళిపో, ఓకేనా. ఇక్కడ చేంజ్ అడాప్టర్ ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. అడాప్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. మామూలుగా నీకు కంప్యూటర్లో అయితే నీకు బ్లూటూత్, వైఫై, విఎంవేర్ ఇవన్నీ కనిపి, విఎంవేర్ అయితే సపరేట్లే, ఓకేనా. ఇక్కడ మనకు కావాల్సింది ఈథర్నెట్ అన్నా ల్యాన్ అన్నా ఒకటే, ఓకేనా. గుర్తుపెట్టుకో, ఈథర్నెట్ అన్నా ల్యాన్ అన్నా సింగిల్ పేర్లు అవి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈపీసీ అనుకో, ఓకేనా. ఇప్పుడు ఈపీసీలో ఉన్నా, ఓకేనా. ఈపీసీలో ఉన్నామని అనుకో, ఓకేనా. ఇప్పుడు నా ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా చేస్తాను, దాంతో మళ్ళీ దీనిలో ఎమ్యులేటర్లో చేస్తాను, సరేనా. కొంచెం తర్వాత ఇది అయిపోయినాక, ఓకేనా. దీనిలోకి ఏం చేయాలంటే డబుల్ క్లిక్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటూ అని చూపిస్తుంది, అంటే ఏమి కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే నేను వైఫై వాడుతున్నాను కాబట్టి ల్యాన్ కేబుల్ అవసరం లేదు. ఒకవేళ నా ల్యాన్ కేబుల్ ఉంటే నా ల్యాన్ కేబుల్ ఇన్సర్ట్ చేస్తా, ఓకే. నా ల్యాన్ కేబుల్ ఇన్సర్ట్ చేసినాక ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది, విఎంవేర్ లాగా ఇంటూ మార్క్ వేసి కనెక్షన్ ఉన్నట్టు చూపిస్తుంది, ఓకేనా. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్జన్ 4 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని ఉంటుంది, ఓకేనా. ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యూజ్ ఫాలోయింగ్ ఐపీ అడ్రస్, ఇక్కడ మనము
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనుకో 1.1.1.1 అనుకో కింద, ఓకేనా, ఇది ఐపీ అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటామంటే ఐపీ అంటాం. ఈ ఐపీ అడ్రస్ లేకపోతే మనం దేనితోనూ కమ్యూనికేట్ అయితే చేయలేం. ఓకేనా, దేనితోనూ కమ్యూనికేట్ చేయలేం. అలానే సబ్నెట్ మాస్క్ అంటే నీకు అక్కడ 3 చెప్పా కదా ఐపీ అడ్రస్లో, దానిలో మొత్తం ఈ ఐపీ అడ్రస్ ఎన్ని రకాలు, అసలు ఎంతవరకు ఉంటుంది ఐపీ అడ్రస్ రేంజ్ ఏంది, అవన్నీ వస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనకేం తెలియదు కాబట్టి 1.1.1.1 అనుకుంటాను. ఓకేనా, అలానే డిఫాల్ట్ గేట్ కూడా దానిలోనే వస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఓకే నొక్కేసాం అనుకో సెట్ అయిపోతుంది. అంటే మనకి ఐపీ ఇది చూపించేస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీనిలోకి వెళ్దాం. అంటే ఐపీ వల్ల, అంటే ఐపీ అంటే ఎట్లా అంటే ఒకసారి చూడు. ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ అనుకో, ఫస్ట్ మనకి 1.1.1 అని మాత్రం అనుకుందాం ఐపీ. ఓకేనా, ఎక్కువ పోము. 1.1.1.1 అనుకుందాం ఐపీ. ఓకేనా, ఇక్కడ మనకి ఓకేనా 1.1.1.1 అనుకుందాం. ఓకేనా, ఇది లేదు రిమూవ్ చేసేసి, ఈ డాట్ లేదు రిమూవ్ చేసేసి. ఓకేనా, లేకపోతే ఇక్కడ చేస్తున్నాను, లేకపోతే 1.1.1.1. ఓకేనా, ఇది ఒక ఐపీ అడ్రస్. ఓకేనా, అలానే ఇప్పుడు నేను ఈ ఐపీ అడ్రస్ ఫస్ట్ పీసీకి ఇచ్చాను, సెకండ్ పీసీకి 1.1.1.2 అని ఇస్తాను. 1.1.1.2 అంటే ఇదంతా ఒక నెట్వర్క్ అనేసి. ఓకేనా, అంటే ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు, మీకు ఐపీ అడ్రస్ వచ్చినప్పుడు అక్కడ నీకు మొత్తం తెలుస్తుంది. ఓకేనా, ఓకేనా, ఇప్పుడు మామూలు ఇప్పుడు 1.1. నెట్వర్క్ అనుకున్నప్పుడు 1.1.1.0 ఇక్కడ ఫస్ట్ 3 1 వచ్చి లాస్ట్లో 0 వచ్చిందంటే దాన్ని ఏమంటాం అంటే నెట్వర్క్ అంటాం. ఓకేనా, దీనిలో నెట్వర్క్ ఐపీ అంటాం. ఓకేనా, అంటే ఈ 1.1.0లో, ఓకేనా, 1.1.0లో వచ్చేసి 1.1.0 తర్వాత నార్మల్ నెంబర్స్ లాగా 1.1.1.1, 1.1.1.2 అలా. ఓకేనా, 3, 4, 5 అట్లా పోతూ ఉంటుంది. ఎంతవరకు పోతుందంటే 255 వరకు పోతుంది. ఓకేనా, ఆ 255 తర్వాత ఏమైపోతుందంటే కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఓకేనా, 1.0 నుంచి 1.1.1.255 వరకు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత ఏంటంటే ఓకేనా, దాని తర్వాత ఏంటంటే 1.55 అయిపోయింది కదా, 1.1.0 నుంచి 1.1.1, 1.1.2, 1.1.3, 1.1.4 నుంచి 1.1.1.255 వరకు అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే 1.1.2.255 అని వస్తుంది. ఓకేనా, దాని తర్వాత 1.1.2 ఒక్క నిమిషం నేను మర్చిపోయినా సీసీ. ఒక్క నిమిషం అంతే, 2.0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 2.0 తర్వాత 2.1, 2.2, 2.3, 2.4 అట్లా 2.255 వరకు సబ్నెట్, అంటే అదొక నెట్వర్క్ అనేసి. ఓకేనా, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు నాకు ఆ పీసీ 2 పీసీలు కమ్యూనికేషన్ అవ్వాలంటే ఒకే నెట్వర్క్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏ డివైస్ అయినా కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకే నెట్వర్క్లో ఉండాలి. ఒకే నెట్వర్క్ అంటే మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ప్రస్తుతానికి నెట్వర్క్ అంటే ఏమనుకున్నాం, 1.1.1.0 అనుకున్నాం కదా. అంటే ఈ 1.1.0 ఇప్పుడు మనం అనుకునే ఐపీ. ఓకేనా, 1.1.1.0 అనే నెట్వర్క్లో ఉండాలి అనుకుందాం. అప్పుడు నువ్వు ఏం చేయాలి, 1.1.0 అనేది మనము ఐపీగా యాడ్ చేయలేము. ఓకేనా, కాబట్టి దాని తర్వాత 1.1.1.1 అని పెట్టుకుందాం. ఓకేనా, మన ఫస్ట్ పీసీకి ఐపీ వచ్చి 1.1.1 అని పెట్టుకుందాం. సెకండ్ పీసీకి 1.1.1.2 అని పెట్టుకుందాం. ఓకేనా, దాని తర్వాత అప్పుడు ఏంది 1.1 ఇదంతా ఒకే నెట్వర్క్. అంటే 1.1 అన్నా 1.2 అన్నా 1.1.1.255 అన్నా ఒకే నెట్వర్క్ కిందకి వస్తుంది. ఆ నెట్వర్క్ ఏంది 1.1.1.0 అనేసి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇప్పుడు నీకు 5-6 పీసీస్ ఉన్నాయి అనుకో ఇక్కడ. ఓకేనా, 5-6 పీసీస్ ఉన్నాయి ఇప్పుడు ఓకేనా, ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అన్ని కనెక్ట్ అయ్యింది అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఎవరైనా అడుగుతారు ఇది ఏ నెట్వర్క్లో ఉందని, అప్పుడు ఇప్పుడు ఇదంతా 1.1 నెట్వర్క్లో ఉంది అనుకుందాం. ఓకేనా, అంటే 1.1.1, 1.1.1.2, 1.1.1.3, 1.1.1.4 అనేసి నెట్వర్క్
అంటే 1 నెట్వర్క్లో ఉంది అనుకుందాం. దీన్ని మనం ఇప్పుడు ఎవరైనా అడిగిన అనుకో ఈ పీసీస్ అన్ని దేనిలో ఉన్నాయి అనేసి, అప్పుడు మనం ఎట్లా చెప్పాలా 1.1.1.1 1.1.1.2 అని చెప్పకుండా 1.1.1.0 నెట్వర్క్లో ఇవన్నీ పీసీస్ ఉన్నాయి అంటాం. దాంతో వాడు అర్థం చేసుకుంటాడు. ఓకేనా, అలా అందుకనేసి. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు మనము ఐపీ గురించి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక నెట్వర్క్లోకి పెట్టుకోవాలా. ఈ నెట్వర్క్ ఏమని నెట్వర్క్ పెట్టుకుందాం. ఇప్పుడు 1.1 పెట్టా కాబట్టి నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2.2.2.2.0 నెట్వర్క్లో పెట్టుకోవాలనుకుంటున్నాం ఈ రెండు పీసీస్ని. అప్పుడు నీకు వెంటనే పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2.2.0 అని అంటే నీకు ఏ నెంబర్ అయినా పెట్టుకో, కానీ ఫస్ట్ 3 మాత్రం 2 ఉండాలి. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు 5, 6 లేదంటే 10, 12, 13 పెట్టుకోవాలనుకున్నావు అనుకో, అప్పుడు ఈ పీసీకి 2.2.2.12 2.2.2.15 అని పెట్టుకుంటావు. ఓకేనా, ఇప్పుడు దాన్ని మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేనేమనుకున్నా అంటే 2.2.1 అని 2.2.2 అని పెట్టుకుంటాను అనుకుంటున్నాను. ఓకేనా, దీన్ని క్లిక్ చేసి డెస్క్టాప్. ఓకేనా, ఇది ఎమ్యులేటర్ కాబట్టి ఇట్లా ఉంటుంది నీకు. ఓకేనా, ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకేనా, సేమ్ మన రియల్ దానిలో చేసాం కదా. మనకి రియల్ దానిలో నేను జస్ట్ చూపించిన. ఓకేనా, మనం రియల్ వరల్డ్లో మనం ఎలా ఐపీ యాడ్ చేస్తాం అనేసి ఒక పీసీకి. ఓకేనా, ఇది మనకి సిమ్యులేటర్ లాగా, అంటే ఎమ్యులేటర్ లాగా. అంటే మనము అన్ని పీసీని చేసుకోలేం కాబట్టి మనకి ఇక్కడే కొంచెం డిజైన్ లాగా మనకి ఇక్కడే చేసుకుంటాం. ఓకేనా, ఐపీ మీద క్లిక్ చేసినాం. ఓకేనా, ఇక్కడ నేను ఐపీ అడ్రస్ మనం ఏమనుకున్నాం 2.2.0 నెట్వర్క్ కాబట్టి 2.2.2.1. దాని తర్వాత ట్యాబ్ ఇచ్చినామంటే సబ్నెట్ మాస్క్ వస్తుంది 255.0.0.0 అని. ప్రస్తుతానికి దీని గురించి వదిలేసి సబ్నెట్ మాస్క్ నుంచి ఫస్ట్ మన ఐపీ గురించి అంటే రెండు పీసీస్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి అని మాత్రం మనం తెలుసుకుంటాం. ఓకేనా, దాని తర్వాత క్లోజ్, అంతే, అయిపోయింది. ఐపీ యాడ్ అయిపోయింది 2.2.2.1 ఈ పీసీకి. ఓకేనా, నీకు గుర్తుండేదానికి జస్ట్ ఇక్కడ ఈ పీసీ మీద 2.2.2.1. ఓకేనా, ఈ పీసీకి ఐపీ వచ్చేసి 2.2.2.1 అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం కావాలి 2.2.2. ఏదైనా పెట్టుకో 1, 2, 3, 4 అట్లా కాకుండా 2.2.20 అనుకో. ఓకేనా, ఎందుకంటే మన రేంజ్ 255 లాస్ట్. 255 నుంచి మనం పెట్టలేం కాబట్టి ఇప్పుడు 254 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, అటు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం 20 అని పెట్టుకుంటాను. ఓకేనా, ఐపీ డెస్క్టాప్, ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఐపీ కాన్ఫిగరేషన్. దాని తర్వాత ఇక్కడ 2.2.2.20 ఏనా, 20. ఓకేనా, దాని తర్వాత ట్యాబ్ ఇచ్చేసామంటే సబ్నెట్ మాస్క్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. దాని నుంచి పక్కన పెట్టేసి. ఓకేనా, దాని తర్వాత ఇంటూ. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ రెండు పీసీస్ ఒకే నెట్వర్క్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ నెట్వర్క్లో ఉన్నాయి అంటే 2.0 నెట్వర్క్లో ఉన్నాయని మనం చెప్తాం. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు నీ కమ్యూనికేషన్ అవుతుందా లేదా అని తెలుసుకునేదానికి మనకు ఒక కమాండ్ ఉంది. ఓకేనా, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఓకేనా, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ పింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, PING పింగ్. ఓకేనా, ఇప్పుడు ఈ పీసీలో ఉన్నాం. ఓకేనా, పీసీ 0లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను 2.2.2.20 కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను. అంటే జస్ట్ కమ్యూనికేషన్ ఉందా లేదా, అంటే నాకు దానికి కమ్యూనికేషన్ ఉందా లేదా అని తెలుసుకునే దానికి మనం పింగ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. కాబట్టి మనము ఇక్కడ దీని ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, దీని ఐపీ అడ్రస్ మనం ఇక్కడ టైప్ చేయాలి. పింగ్ 2.2.2.20 ఎంటర్. ఓకేనా, ఇక్కడ దీని గురించి అన్ని నీకు OSM మోడల్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ నువ్వు చూడాల్సింది కమ్యూనికేషన్ అవుతుందా లేదా అని తెలియాలంటే నువ్వు ఫస్ట్ ఈ TTL వాల్యూ కనిపించాలి. ఓకేనా, ఈ TTL వాల్యూ ఉంటేనే నీకు పింగ్ అనేది వస్తుంది. ఓకేనా, TTL అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది అనేసి. ఓకేనా, అలానే ఇప్పుడు మనం ఇటుపక్క పోదాం. ఇటుపక్క పీసీ నుంచి ఇటుపక్క చెక్ చేద్దాం. ఓకేనా, పీసీ 1లో నుంచి కమాండ్ ప్రాంప్ట్ తీసుకొనేసి పింగ్. ఓకేనా, ఇప్పుడు పీసీ 1లో ఉన్నాం కదా. ఓకేనా, పీసీ 1లో ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు దీని కమ్యూనికేషన్ పీసీ 0 కమ్యూనికేట్ అవుతుందా లేదా తెలియాలంటే దాని ఐపీ అడ్రస్ నొక్కాలి. 2.2.2.1 ఎంటర్. ఓకేనా, TTL అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 2.2.2.1 అనే నెట్వర్క్ని తీసేద్దాం. ఓకేనా, అప్పుడు నీకు ఎర్రర్ ఎట్ వస్తుందో నీకు ఈరోజు కనిపిస్తుంది కదా, కనిపించేదానికి. ఓకేనా, ఇక్కడ ఐపీ అడ్రస్
ఏమీ పెట్టలేదు, ఐపీ అడ్రస్ జస్ట్ రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేసినాం, పింగ్ 2.2.2.1 అని పెట్టాం, కమ్యూనికేషన్ జరుగుతుంది, టీటీఎల్ వాల్యూ 128 అని వస్తుంది. ఇప్పుడు అలానే ఇంకోసారి పింగ్ మళ్ళీ ఆ నెట్వర్కే. ఇప్పుడు ఎందుకంటే దీని ఐపీ 2.2.1 అనే ఐపీ అనేది రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు టెస్ట్ చేస్తుందాం, 2.2.2.1 ఎంటర్. నీకు ఇక్కడ ఏం రాదు, కొంచెం డేటా లాస్ అన్డిటెక్టబుల్ అనేది వస్తుంది, రిక్వెస్ట్ టైం అవుట్ అని వస్తుంది. ఓకేనా, అంటే ఆ నెట్వర్క్లో ఈ పీసీ 0 అనేది 2 నెట్వర్క్లో లేదు అని చెప్పి నీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ దీనికి ఐపీ యాడ్ చేస్తాం. ఇప్పుడు 2.2.1 కాకుండా 2.2.2.254 లాస్ట్ నెంబర్ ఎత్తుకో. ఓకేనా, ఇప్పుడు పింగ్. ఓకేనా, పింగ్ మళ్ళీ 2.2.2.1, కానీ మనం ఇక్కడ ఐపీ అడ్రస్లో ఏమి ఇచ్చాము, 2.2.254 ఇచ్చాము, కానీ ఇక్కడ మనం ఏం టైప్ చేస్తున్నాం, 2.2.1 అని ఇస్తాము. ఇప్పుడు ఏమవుతుంది, రిక్వెస్ట్ టైం అవుట్ అనే వస్తుంది, ఎందుకంటే ఆ నెట్వర్క్ లేదు, ఆ ఐపీ అడ్రస్ ఆ పేరుతో ఆ నెంబర్తో ఉండే ఐపీ అడ్రస్ ఇక్కడ లేదు మనకి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ నొక్కి చూద్దాం, మళ్ళీ రన్నింగ్ టైం అవుట్ అని వస్తుంది, రిక్వెస్ట్ టైం అవుట్ అని వస్తుంది. ఓకేనా, ఈ ఐపీ అడ్రస్ జస్ట్ ఊరికే అనుకో, 2 అయినా తీసుకో, 1 నెట్వర్క్ అయినా తీసుకో, 2 నెట్వర్క్ అయినా తీసుకో, 10 నెట్వర్క్ అయినా తీసుకో, 15 నెట్వర్క్ అయినా తీసుకో, ఏదైనా అంతే. ఓకేనా, అంటే ఒకే నెట్వర్క్లో ఉండాలంటే మనకి రెండు పక్కల ఒకే ఐపీ అడ్రస్ ఉండాలి. ఆ ఐపీ అడ్రస్ ఏంది, ఒకే ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నీకు ప్రతి ఐపీ అడ్రసింగ్లో ఫుల్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి వచ్చేసింది నథింగ్, రిక్వెస్ట్ టైం అవుట్. కానీ ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఐపీ అడ్రస్ ఇప్పుడు 2.2.2.254 ఇచ్చాం. ఇప్పుడు అది పింగ్ చేసి చూద్దాం. ఓకేనా, పింగ్ 2.2.2.254. ఇప్పుడు ఎంటర్ కొడితే మనకి పింగ్ వస్తుంది. ఓకేనా, టీటీఎల్ అంటే పని చేస్తానని మనకి, అంటే రెండు కమ్యూనికేషన్స్లో ఉన్నాయి అని చెప్పేసి దానికి. ఓకేనా, అంటే ఇది చేసినాక అది జస్ట్ వెరిఫికేషన్ కోసం. ఓకేనా, దాని తర్వాత మనం ఫైల్స్ అనేవి షేర్ చేసుకుంటాం. అది దీనిలో మనం చేయలేము. అంటే ఒక ఫైల్ని మనం ఒక మూవీని కానీ ఈ ల్యాండ్ కేబుల్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అట్లా షేర్ ఇట్ లాగా. కానీ మనము కరెంట్ పోయింది. ఓకేనా, అయితే కానీ మనం దీన్ని కమ్యూనికేషన్ ల్యాండ్ కేబుల్ ద్వారా చేస్తాం, అంటే ఒక నెట్వర్క్ కిందకి వస్తుంది. ఇప్పుడు షేర్ ఇట్ అనుకో, ఇప్పుడు షేర్ ఇట్ కూడా ఎట్లా అంటే, ఇప్పుడు నీ ఫోను వాళ్ళ ఫోను సెంటర్ ఫోను ఒకే నెట్వర్క్లో పెడుతుంది కాబట్టి నువ్వు ఫైల్స్ అనేవి షేర్ చేసుకోగలుగుతాను, లేకపోతే నువ్వు షేర్ చేసుకోలేవు. ఓకేనా, ఆ షేర్ ఇట్ మెయిన్ ఏంటంటే ఒకే నెట్వర్క్, అంటే ఒక ఫోన్ని ఒకే నెట్వర్క్లోకి ఫామ్ చేస్తుంది. ఆ నెట్వర్క్లో నుంచి నువ్వు ఏ ఫైల్స్ అయినా షేర్ చేసుకోగలుగుతావు, లేకపోతే షేర్ చేసుకోలేవు. ఓకేనా, ఇప్పుడు నా నెట్ పోయింది కాబట్టి ఇప్పుడు నేనేం చూపించాను. ఓకేనా, అట్లా నీకు పీసీ అనేది 2 పీసీస్ అనేది కనెక్షన్ చేస్తాం. ఓకేనా, దీన్ని జస్ట్ ఊరికే ఊహించుకుంటూ ఉండు, ఒక 3 నెట్వర్క్లో పెట్టుకో, 4 నెట్వర్క్లో పెట్టుకో, ఎట్లా చేయాలి అని చెప్పేసి. ఓకేనా, దాని తర్వాత రౌటర్ గురించి రావాలంటే నీకు అది చూపించాలి కాబట్టి నెట్ లేదు కాబట్టి నేను నెట్ వచ్చిన వెంటనే నీకు మళ్ళీ ఫామ్ చేసి పెడతాను. సరే, మళ్ళీ ఇప్పుడు మనము రౌటర్ ఎట్లుంటుందో చూసుకుందాం. సరేనా, ఇప్పుడు రౌటర్ అంటే ఇప్పుడు మామూలుగా మన పీసీ మన వైఫై ఉంటుంది కదా, అలా ఉండదు, మామూలు బిజినెస్ రౌటర్స్ ఉంటాయి. ఓకేనా, సిస్కో రౌటర్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, ఈ రౌటర్ ఏం చేస్తుందంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి తీసుకొని పోతుంది. ఓకేనా, ఇక్కడ మనకి కేబుల్స్ ఉన్నాయి కదా, ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్స్ అంటాం. ఓకేనా, దీని గురించి సపరేట్గా ఇంకోటి ఓఎస్ఎం మోడల్లోనే నీకు వస్తుంది. నీకు జస్ట్ రౌటర్ అంటే ఏం చేస్తుందో చెప్తాను. ఓకేనా, ఇప్పుడు నీకు సేమ్ ఇప్పుడు దాని మీదే చెప్తాను. ఓకేనా, ఏదో చెప్దాం అనుకున్నా, ఇది రౌటర్ గురించి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఇది 2 నెట్వర్క్ అనుకుందాం, 2.2.254 ఇచ్చాం కదా. ఓకేనా, 254. ఓకేనా, ఇటుపక్క ఇప్పుడు నాకు వేరే నెట్వర్క్ కావాలి, 3.3.3.1 అనుకో. ఓకేనా, ఇప్పుడు ఇది 2 నెట్వర్క్. ఓకేనా, ఇది వేసి ఇప్పుడు అది అవసరం లేదు, 2 నెట్వర్కే, వేరే నెట్వర్క్ కాబట్టి. ఓకేనా, ఇది 2 అనే నెట్వర్క్, ఇది 3 అనే నెట్వర్క్. ఈ 2 నుంచి 3కి మాట్లాడాలంటే మనకి రౌటర్ అనేది కావాలి. ఓకేనా, రౌటర్ ఉంటేనే నీకు కమ్యూనికేషన్ అనేది అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ ద్వారా, అంటే 2 అనేది ఒక నెట్వర్క్, 3 అనేది ఒక నెట్వర్క్ కదా, ఈ 2 డిఫరెంట్ నెట్వర్క్స్కి కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం రౌటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, దానిలో కాన్ఫిగరేషన్ చేయాలి.
దీనిలో కాన్ఫిగరేషన్ చేయాలి. సిఎల్ఐ మోడ్ అనేసి ఉంటుంది. మనం దానిలోకి వెళ్ళి మనం కాన్ఫిగరేషన్ అంతా చేయాలి. ఓకేనా, ఇప్పుడు దీని గురించి ఇప్పుడు మాట్లాడండి జస్ట్. ఓకేనా, అంటే రౌటర్ అంటే ఏం యూజ్, మెయిన్ యూజ్ రౌటర్కి ఏంటంటే, రౌటర్ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి ఫైల్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో డిఫరెంట్ నెట్వర్క్ కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం రౌటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు 2.2.254 3.3.1 ఉందా, 2 కనెక్షన్లు ఉందా, గ్రీన్ సింబల్ చూపిస్తుందా. ఇప్పుడు మనం జస్ట్ పింగ్ చేసి చూద్దాం. పింగ్ చేసి చూస్తే నీకు పింగింగ్ అనేది రాదు, అంటే రిక్వెస్ట్ టైం అవుట్ అని వస్తుంది. అంటే అది కమ్యూనికేషన్, అంటే 2 ల్యాండ్ కేబుల్స్లో వేరే నెట్వర్క్ ఉంటే కమ్యూనికేషన్ అనేది అవ్వదు. ఓకేనా, ఇప్పుడు చేద్దాం. పింగ్ 3.3.3.1 ఎంటర్. ఓకే సరే, ఇక్కడ మనము ఇది ఐపీ అడ్రస్ మార్చాలి కదా, 3.3.3.1 అయినా సేమ్ వచ్చేది మనకి, రిక్వెస్ట్ టైం అవుట్ అనే వస్తుంది, ఇంకేం రాదు దానిలో. ఎందుకంటే మనకి ఆ నెట్వర్క్ కమ్యూనికేషన్ అవ్వదు, ల్యాండ్ కేబుల్స్ అనేవి చేయలేదు. ఓకేనా, రిక్వెస్ట్ టైం అవుట్. ఓకేనా, ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 నెట్వర్క్ ఉంది, ఇక్కడ 20 నెట్వర్క్ ఉంది. ఈ 10 నెట్వర్క్ 20 నెట్వర్క్ కమ్యూనికేషన్ చేయాలి అంటే మనకి రౌటర్ అనేది కావాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు శాంపుల్గా చూపిస్తాను, ఇప్పుడే నేర్చుకోవాల్సిన ఏం పనిలే, నీకు జస్ట్ కమ్యూనికేషన్ అవుతుందా లేదా అని చెప్పి తెలిసేదాన్ని నీకు జస్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు నీకేమొచ్చింది, 3.3.3.1 రిక్వెస్ట్ టైం అవుట్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను రౌటర్ కనెక్ట్ చేస్తాను. ఓకేనా, ఈ లింక్ ఈ రౌటర్ కనెక్ట్ చేస్తాను, ఇటుపక్క లింక్ రౌటర్ కనెక్ట్ చేస్తాను. రౌటర్ కనెక్ట్ చేసినాక మనము కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ చేసి నీకు అవన్నీ నీకు చెప్తాను, ఇప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సరేనా, ఇప్పుడు నీకు జస్ట్ శాంపుల్ చూపిస్తాను, రౌటర్ చేస్తుందా, నిజంగా చేస్తుందా చేయదని ఒకవేళ డౌట్ ఉంటే నీకు. ఓకేనా, దీన్ని రిమూవ్ చేసేస్తాను. నేను ఒక లింక్ తీసుకుంటాను, సేమ్ లింక్, ఇటుపక్క ఫాస్ట్ ఈథర్నెట్, రౌటర్ కూడా ఫాస్ట్ ఈథర్నెట్ 0/0. అబ్బే యార్, ఒక నిమిషం మీకు ఇక్కడ చూపిస్తుంది, ఒక నిమిషం. డివైసెస్ ఎనేబుల్ కేబుల్, అబ్బే యార్, డిసేబుల్. ఇక్కడ ఎక్కడ చేయాలి, ఎన్నో లాంగ్వేజ్ వాడి వచ్చేసిందిలే. ఓకేనా, ఇక్కడ నీకు ఫాస్ట్ ఈథర్నెట్ అంటే అది జస్ట్ పోర్ట్ పేరు. ఓకేనా, ఫాస్ట్ ఈథర్నెట్ అనేది మన పీసీలో కనెక్ట్ చేసాము, ఆ వైర్ తీసుకుపోయి రౌటర్ కనెక్ట్ చేసాం ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్లోనే. అలానే ఇప్పుడు ఇటుపక్క కూడా ఫాస్ట్ ఈథర్నెట్ ఇంకోటి ఉంటుంది 0/1 అని, దాని నెంబరు, పోర్ట్ నెంబర్. ఓకేనా, ఇక్కడ నీకు పైన రాసి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నీకు ఇక్కడ క్లారిటీగా లేదు ఇమేజ్, ఇదనేది క్లారిటీగా బాగుంటుంది. ఓకేనా, ఈ పోర్ట్ పైన ఎల్లో కలర్గా ఉన్నాయి చూడు, ఆ పోర్ట్ మీద నీకు 0/1 0/2 0/3 అని రాసి పెట్టుంటుంది రౌటర్లోనే, అదే ఇక్కడ చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ 2 డాట్ నెట్వర్క్ ఉంది, ఇక్కడ 3 డాట్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి కమ్యూనికేషన్ చేయాలి అంటే ఈ రౌటర్కి ఇటుపక్క ఉందే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిజైన్ చేసి చూపిస్తాను, చేస్తా. మన టోపాలజీ ఎట్టుందంటే, ఇది ఒక పీసీ. ఓకే, రౌటర్ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందంటే అది రౌటర్ రౌండ్గా వచ్చి. ఓకేనా, ఇదొక ఇదేమైపోయిందిరా, ఓకేనా, ఇదొక పీసీ. ఓకేనా, ఇప్పుడు ఇది 2 నెట్వర్క్, ఇది 3 నెట్వర్క్. ఓకేనా, ఓకేనా, ఇది 2 డాట్ నెట్వర్క్, ఓకేనా, ఇది 2 డాట్ నెట్వర్క్, ఇది 3 డాట్ నెట్వర్క్. ఇప్పుడు రౌటర్కి కాన్ఫిగరేషన్ చేస్తే ఇక్కడ కూడా ఒక పోర్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక పోర్ట్ ఉంది, ఇదొక పోర్టు, ఇదొక పోర్టు. ఈ పోర్ట్లో నువ్వు 2.2.254, ఈ పోర్ట్లో 3.3.1 పెట్టుకున్నావు. ఓకేనా, ఇటుపక్క పోర్ట్లో కూడా సేమ్ నెట్వర్క్ ఉండాలి. ఓకేనా, 2.2.2.5 అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అనుకో. ఓకేనా, ఇటుపక్క 3.3.3.1 కాకుండా 2 అనుకుందాం. ఓకేనా, 1 ఆల్రెడీ దీనికి పెట్టేసాం కాబట్టి 2 అనుకుందాం. ఓకేనా,
ఇప్పుడు అంటే అప్పుడు ఇదొక నెట్వర్క్ అయిపోతుంది, ఇదొక నెట్వర్క్ అయిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఇది చేసి చూద్దాం. ఫస్ట్ నీకేం ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన ఏం అవసరం లేదు, జస్ట్ ఊరికే చూపిద్దాం అని. ఎనేబుల్ ఫాస్ట్ ఇంటర్నెట్ 0/0 ఐపీ యాడ్. ఫస్ట్ 0/0 అంటే ఇక్కడ మనకి 0/0 ఉంది అంటే ఈ నెట్వర్క్ కిందకి వస్తుంది. అప్పుడు మన ఇష్టం ఏ ఐపీ అయినా పెట్టుకో, కానీ 2 నెట్వర్క్లో ఉండాలి. 2.2.2.1 అని ఇచ్చేస్తున్నా. ఓకే, దాంతో సబ్నెట్ మార్క్స్ 255.255.255 లేదంటే 255.0.0.0 అని పెట్టుకో. ఓకేనా, ప్రస్తుతానికి నీవే జస్ట్ పింగ్ అవుతుందా లేదా అని చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది నీకు ఐపీ దానిలోనే. ఓకేనా, నువ్వేమి ఇప్పుడు ఏం చదవాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతావు, మళ్ళీ భయం వచ్చేస్తుంది. ఓకేనా, ఎగ్జిట్ ఓకేనా. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇంటర్నెట్ 0/1 అంటే 0/1కి ఇప్పుడు ఈ నెట్వర్క్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ గ్రీన్ వచ్చేసింది చూడు. ఇప్పుడు ఇటుపక్క యాడ్ చేస్తే గ్రీన్ దీని కూడా వచ్చేస్తుంది. 3.1 కాబట్టి ఈ పోర్ట్కి ఏం పెడతాం, 3.2 అని పెడతాం. ఓకేనా, ఐపీ యాడ్ 3.3.3.2 255.0.0.0. సబ్నెట్ మాస్క్ గురించి మర్చిపో. ఓకేనా, నీకు ఐపీ అడ్రసింగ్ అనే చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ చెప్తాను. ఓకేనా, నీకు ప్రస్తుతానికి నీకు ఒక వ్యూ ఇప్పిస్తాను అంటే రౌటర్ అనేది ఎలా యూజ్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనము యాడ్ చేసాం. ఓకేనా, యాడ్ చేసి ఇప్పుడు మనం PC 1లోకి వెళ్ళిపోతాం నార్మల్గానే. ఓకేనా, ఇప్పుడు టెర్మినల్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోయి ఎంటర్ నొక్కి ఇప్పుడు ఓకేనా, ఫస్ట్ దీనికి చూస్తాం. ఇక్కడ రాసి పెట్టేస్తున్నావు. ఫస్ట్ ఇక్కడ నీకు 254 ఉందా, ఇటుపక్క నెట్వర్క్కి 2.2.2.1 ఉంది. ఓకేనా, దాని తర్వాత అట్లే 3.3.3.2 ఉంది. ఓకేనా, అంటే ఆ పోర్ట్కి 3.3.3.2 ఇటుపక్క పోర్ట్కి, ఇటుపక్క 2.2.1 ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పింగ్ చేసి వస్తాను. దేనికి ఫస్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ అసలు ఉందా, కమ్యూనికేషన్ అవుతుందా, రౌటర్తో కమ్యూనికేట్ అవుతుందా లేదని తెలియాలంటే మనం సేమ్ కమాండ్ పింగ్ 2.2.2.1 ఎంటర్ కొడతాం. టీటీఎల్ అని వస్తుంది కాబట్టి పింగ్ అనేది సక్సెస్ఫుల్ అంటే రౌటర్ వరకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా, అలానే ఇటుపక్క కూడా ట్రై చేస్తుందాం. ఓకేనా, ఇది పెద్దది అయ్యేటట్టుంది వీడియో ఈరోజు. పింగ్ ఇప్పుడు దీనిలో ఉన్నాం కాబట్టి 3.3.2కి పింగ్ చేస్తాం. 3.3.3.2 ఎంటర్. టీటీఎల్ వస్తుంది కానీ మనకేం కావాలి, ఈ 2 ఈపీసీ వచ్చి ఈపీసీతో పింగ్ కావాలి. పింగ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకేనా, వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది నాకు తెలిసి, ఇక్కడ ఆపేస్తాను, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. పింగ్ 3.3.3.1 ఓకేనా, అంటే ఈ PC 0 నుంచి PC 1కి పింగ్ చేస్తున్నాం. అవుతుందా అవుదా చూద్దాం, అవుతుందా అవుదా. ఓకేనా, అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు అది మళ్ళీ తెలుసుకుందాం. ఓకేనా, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే రౌటర్ అనేది ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి కమ్యూనికేషన్ చేసేదాన్ని మనము రౌటర్ అంటాం. ఓకేనా, జస్ట్ రౌటర్ అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ అంటే ఇప్పుడు 2.2. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఐపీ అడ్రస్ 5.5.5.5 అనుకో, మా ఇంట్లో ఉండే నెట్వర్క్ 16 నెట్వర్క్ అనుకో. ఇప్పుడు నీకు నాకు కమ్యూనికేషన్ జరగాలంటే మధ్యలో ఒక రౌటర్ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, ఇప్పుడు నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా, ఇంటర్నెట్ మీడియేటర్. ఇప్పుడు మనం మాట్లాడే మెసేజ్లు ఎన్నో రౌటర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి నీ వాట్సాప్లోకి వస్తుంది ఇంటర్నెట్ ద్వారా. ఓకేనా, అలా ఇప్పుడు దీనిలో ఎందుకు పింగ్ అవ్వలేదంటే ఇప్పుడు మనం జస్ట్ ఊరికి కనెక్షన్స్ ఇచ్చేస్తే సరిపోదు. ఓకేనా, దీనికి సపరేట్గా రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ రౌటింగ్ ప్రోటోకాల్స్ కమాండ్స్ని పింగ్ చేస్తేనే మనము పింగింగ్ అనేది జరుగుతుంది. రౌటింగ్ ప్రోటోకాల్ అంటే రిప్, ఈఐజిఆర్పి, ఓఎస్పిఎఫ్ అవన్నీ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ని యూజ్ చేస్తేనే మనము వేరే నెట్వర్క్తో కమ్యూనికేషన్ చేయగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్ రేపు క్లాస్లో నేను జస్ట్ రౌటర్ కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను పింగింగ్ జరుగుతుందా లేదా అని.
ఓకేనా. దాని తర్వాత స్విచ్చింగ్ అంటే ఏం తెలుసుకుందాం. ఓకేనా, చిన్న జస్ట్ బేసిక్. ఇంకా దానిలో రౌటర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి, స్విచ్చింగ్లు ఎన్నో ఉన్నాయి. సరేనా. నీకు నెక్స్ట్ వచ్చే రేపు ఏం చేస్తానంటే నీకు ఈ రౌటర్ని కాన్ఫిగరేషన్ చేస్తా. నీకు అలా ముందరే కాన్ఫిగరేషన్ చేసి పింగ్ చేపిస్తాను. ఓకేనా. పింగ్ చేయించిన వెంటనే మనం రేపు స్విచ్చింగ్ గురించి మాట్లాడుకుందాం. స్విచ్ అంటే ఏం చేస్తుంది దాని పని సింపుల్గా. దాని తర్వాత అంటే నెట్వర్క్లో టైప్స్ ఉంటాయి, యూనికాస్ట్, బ్రాడ్కాస్ట్, మల్టీకాస్ట్ అని. దాని గురించి మాట్లాడుకున్నాక ఓఎస్ఐ మోడల్లోకి ఎంటర్ అవుదాం. ఓకేనా.